గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. సారీ ఫర్ ద బ్రేక్. కొద్దిగా కోవిడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కొద్దిగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యి. అండ్ మీ మెసేజెస్ అన్నీ చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద విషెస్. అండ్ మిమ్మల్ని కూడా నేను చాలా మిస్ అయ్యాను, బికాజ్ ఐ నో ఓన్లీ టీచింగ్. నాకు టీచింగ్ తప్ప ఇంకేం రాదు. సో నాకు కూడా ఏం తోచలేదు ఈ 1 వీక్. సో ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఏ ఆర్టికల్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామో చూడండి. ప్రొటెస్ట్స్ ఇన్ బ్రెజిల్ అండ్ కొలంబియా. బ్రెజిల్లోని కొలంబియాలోని ప్రొటెస్ట్లు అనేవి, యాంటీ గవర్నమెంటల్ ప్రొటెస్ట్లు అనేవి స్టార్ట్ అయినాయి. దాని గురించి మాట్లాడదాం. అండ్ మాలి, వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ అయినటువంటి మాలీలో కూప్ అంటే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, అంటే మిలిటరీ అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ని దించేసి మిలిటరీ ఏదైతే ఉంటుందో, మిలిటరీ రావడం అనేది జరిగింది పవర్లోకి. దాని గురించి మాట్లాడదాం. రీసెంట్గా మయన్మార్లో అయినట్టు కాజీరంగా నేషనల్ పార్క్ గురించి న్యూస్లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. యాంటిసిపేటరీ బెయిల్, వ్యాక్సిన్ టూరిజం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా రావడం అనేది జరిగింది. వీటి గురించి మాట్లాడదాం. అండ్ యూట్యూబ్ వెర్షన్లో ఓన్లీ మొదట 3 ఆర్టికల్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. కంప్లీట్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే మీరు చక్కగా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. మీరు జాయిన్ అయిన తర్వాత నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి. ఏ విషయం గురించైనా మీరు బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడగలుగుతారు, ధారాళంగా మాట్లాడగలుగుతారు. మల్టిపుల్ డైమెన్షన్స్లో మీకు తప్పకుండా ఇది రావడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. జాయిన్ అవ్వాలంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన అన్ని కోర్సుల్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. లైఫ్ టైం మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదువు కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ పోదండి. మీకు ఆ చదువు కోసం ఎప్పుడైనా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు, అందులో డౌటే లేదు. మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ కంటెంట్ ఇచ్చేటటువంటి పూర్తి బాధ్యత నాది. నన్ను నమ్మండి, నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. మరొక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఇంకొక ఆఫర్ ఉంది. అన్ని కోర్సెస్ పైన మన ఇన్స్టిట్యూట్లో 10% యానివర్సరీ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు పిక్లో కనిపిస్తుంది. 25th May 2021 మనం యూపీఎస్సీ ప్రోగ్రామ్ యొక్క యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ కదా, అందుకే మీ అందరితో పాటు ఈ సెలబ్రేషన్ అనేది జరుపుకోవడానికి 10% ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది 25th May వరకే పెట్టాం, కానీ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ మంత్ ఎండ్ వరకు, అంటే ఈ రోజు వరకు 31st May వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. జాయిన్ అవ్వాలి అనుకుంటే చక్కగా ఇది ప్రత్యూష మేడం నెంబర్, హ్యాపీగా ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఆప్షనల్స్ కాల్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, వీటన్నింటిపైన మీకు ఆఫ్ అనేది ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారండి. ఆంథ్రపాలజీ, సోషియాలజీ నేను డీల్ చేస్తాను ఎక్స్క్లూజివ్గా. సో చక్కగా మీరు మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వచ్చు. అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్సెస్ ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. దీన్ని ఉపయోగించుకోండమ్మా, చక్కగా హ్యాపీగా నేర్చుకోండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. మొదటి ఆర్టికల్ మొదలు పెడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి బ్రెజిలియన్స్ స్టేజ్ మోర్ ప్రొటెస్ట్ ఎగెనెస్ట్ బొల్సనారో. సెకండ్ది కొలంబియన్ ఆర్మీ టైటన్స్ గ్రిప్ ఆన్ క్యాలీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఈ రెండింటిని కలిపి నేను ఒకదానిలోనే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, బికాజ్ దే ఆర్ మోర్ ఆర్ లెస్ వెరీ సిమిలర్. సో జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 1లో మాట్లాడడం అనేది జరుగుతుంది, సొసైటీలో మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 2లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ సోషియాలజీలో ఆప్షనల్ తీసుకునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంది. ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ప్రొటెస్ట్ అంటే ఏంటి? సో ప్రొటెస్ట్ అనేవి సొసైటీలో ఎందుకు రావడం అనేది జరుగుతుంది, వై? సో వీటి గురించి డీటెయిల్డ్గా కాస్త బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. బిఫోర్ అండర్స్టాండింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఒక్కసారి మనకి న్యూస్లో ఏమొచ్చిందో చెప్తాను, తర్వాత దీన్ని అనలైజ్ చేద్దాం. ముందు న్యూస్లో 2 కంట్రీస్ గురించి చెప్పారు. ఒక కంట్రీ ఏంటంటే బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్, రెండవది ఏంటంటే కొలంబియా గురించి మనకు చెప్పడం అనేది జరిగింది. రెండు కూడా సౌత్ అమెరికన్ నేషన్స్. మీ అందరికీ తెలుసు, సౌత్ అమెరికా కాంటినెంట్కి సంబంధించినటువంటి నేషన్స్. అయితే ఇక్కడ ఎందుకు ఈ 2 న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే,
బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్లో ఫస్ట్ బ్రెజిల్ గురించి మాట్లాడదాం. ప్రొటెస్ట్లు అనేవి జరుగుతున్నాయంట. అప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరుగుతుంది. సో చాలామంది రోడ్ల మీదకి రావడం అనేది జరుగుతుంది గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా. బ్రెజిల్లో ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి బొల్సనారో ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎగ్నెస్ట్గా చాలా ప్రొటెస్ట్లు అనేవి జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ పాండమిక్, కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్లో ఇప్పటికే కోవిడ్-19 పాండమిక్ వల్ల 4 lakh మంది చనిపోవడం అనేది జరిగింది. సో ఈ పాండమిక్ యొక్క మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయలేదు, పాండమిక్ని బెటర్గా హ్యాండిల్ చేయలేదు అనేటటువంటి దీంతో బ్రెజిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్కి ఎగనెస్ట్గా ప్రొటెస్టులు అనేవి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. సో యుఎస్ తర్వాత, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత కరోనా వైరస్ ఎక్కువ మంది ప్రాణాలను ఎక్కువ మంది ఏ నేషనల్స్ని బలి తీసుకుంది అంటే అది బ్రెజిల్ అండి. సో బ్రెజిల్ వాజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్ ఆఫ్టర్ యుఎస్ బికాజ్ ఆఫ్ కోవిడ్-19. ఈయన బ్రెజిల్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారు అంటే దిస్ ఈజ్ ఎ వెరీ లిటిల్ ఫ్లూ అని చెప్పడం అనేది జరిగింది. కోవిడ్-19 మామూలు జ్వరం లాంటిదే, పెద్ద కంగారు పడద్దు అని మొదట్లో చెప్పారు. దాని తర్వాత కోవిడ్-19 డెత్ టోల్స్ అనేవి పెరుగుతున్నప్పటికీ కూడా మాస్క్స్ అనేవి మ్యాండేటరీ మాస్క్స్ ఏం పెట్టుకోక్కర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ స్టేట్ హోమ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంట్లో ఉండండి అనేటటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోక్కర్లేదు. కొద్దిగా మామూలు మెడికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పి చాలా కంట్రీస్ సపోర్ట్ ఆఫర్ చేసినా మాకేం అక్కర్లేదు వ్యాక్సినేషన్స్. దిస్ ఈజ్ ఏ ఫ్రాడ్, దిస్ ఈజ్ కోవిడ్-19 అనేది ఒక కేయోస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక థింగ్. సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు దీనికి అని చెప్పి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఆయన వల్లే మన పాండమిక్ ఏదైతే ఉంటుందో పాండమిక్ బ్రెజిల్లో ఉగ్రరూపం దాల్చింది, 4 లక్షల మంది ప్రాణాలని బలి తీసుకుంది అని చెప్పి మనకి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కడం అనేది జరిగింది. ఇప్పుడు కొలంబియా పరిస్థితి ఏంటి? కొలంబియాలో కూడా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్లు అనేవి ఇదవ్వడం అనేది జరిగిందండి. ఎందుకు అంటే పాండమిక్ ఏదైతే ఉంటుందో పాండమిక్ అనేది సరిగ్గా మేనేజ్ చేయలేదు, చాలామంది చనిపోతున్నారు. దాంతోపాటు కొలంబియాలో పోవర్టీ ఏదైతే ఉంటుందో, పేదరికం ఏదైతే ఉంటుందో పేదరికం పీక్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరిగింది అని చెప్పి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి రోడ్ల మీదకి రావడం అనేది ఎగెనెస్ట్ దేర్ ప్రెసిడెంట్ ఇవాన్ డూక్. ఆయనకి ఎగెనెస్ట్గా ప్రొటెస్ట్లు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా బ్రెజిల్ అండ్ కొలంబియా రెండు దేశాల ప్రజలు వాళ్ళ తాలూకా ప్రెసిడెంట్స్కి ఎగెనెస్ట్గా ప్రొటెస్టులు చేయడానికి బయలుదేరారండి. సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ముందు బ్రెజిల్ అండ్ కొలంబియా గురించి కాస్త తెలుసుకుందాం. తర్వాత వాట్ ఈస్ దిస్ ప్రొటెస్ట్ ఎందుకు హ్యాపెన్ అవుతాయి, కొద్దిగా ఎనాలిసిస్ పార్ట్ అనేది చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి చూడండి అమ్మా, దిస్ ఈజ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు మ్యాప్. సో మనకి నేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్, కొలంబియా ఏదైతే ఉంటుందో కొలంబియా. మొదట బ్రెజిల్ గురించి మాట్లాడదాం. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ చూడండి, బ్రెజిలియా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రెజిల్ తాలూకా గవర్నమెంట్ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఎ ఫెడరల్ రిపబ్లిక్ అండి. ఇట్ ఈస్ ఎ రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ హెడ్డే ఉండడం అనేది జరుగుతుంది మన తాలూకా బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్కి. కానీ ఇట్ ఈస్ ఫెడరల్ అంటే ఏంటి, సమాఖ్య వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటిది. అంటే డిఫరెంట్ బ్రెజిల్ వాజ్ డివైడ్ ఇంటూ మెనీ అదర్ స్టేట్స్. అర్థమైందా? సో మన ఇండియా ఎలా అయితే ఫెడరల్ రిపబ్లిక్కో సేమ్ మన తాలూకా బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్ కూడా ఫెడరల్ రిపబ్లిక్. సో ఇప్పుడు బ్రెజిల్ ఏదైతే ఉందో బ్రెజిల్ అనేది మన తాలూకా సౌత్ అమెరికా ఏదైతే ఉంటుందో సౌత్ అమెరికన్ కాంటినెంట్లో లార్జెస్ట్ నేషన్ అండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ లార్జెస్ట్ నేషన్. సౌత్ అమెరికన్ కాంటినెంట్లోనే అతిపెద్ద కంట్రీ ఏంటి అంటే మన తాలూకా బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్. నియర్లీ హాఫ్ ఆఫ్ సౌత్ అమెరికాని బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్ ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. సో బ్రెజిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 2 కంట్రీస్తో తప్ప ఆల్ అదర్ కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికాతో ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దేంతో షేర్ చేసుకోదంటే చిలీ ఏదైతే ఉంటుందో చిలీతో షేర్ చేసుకోవడం అనేది జరగదు. దాంతోపాటు యుకెడార్ ఏదైతే ఉంటుందో యుకెడార్తో తప్ప ఆల్ ద అదర్ నేషన్స్ ఇన్ సౌత్ అమెరికాతో బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్ మన తాలూకా ఇదనే షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అమెజాన్ రివర్ ఏదైతే ఉంటుందో అమెజాన్ రివర్ మన తాలూకా త్రూ అవుట్ ఆల్ అక్రాస్ బ్రెజిల్ ఫ్లో అయ్యి మనకి ఇది డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అమెజాన్ రివర్ ఏదైతే ఉంటుందో అమెజాన్ రివర్ డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ రిమెంబర్ రిగార్డింగ్ బ్రెజిల్ అమ్మ. సో ఇప్పుడు మన కొలంబియా చూడండి. కొలంబియా ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే కొలంబియా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందని అనుకుంటున్నాను. కొలంబియా యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా. సో మన తాలూకా బ్రెజిల్ ఫెడరల్ రిపబ్లిక్ కదా, కొలంబియా ఏంటి అంటే యూనిటరీ రిపబ్లిక్. అంటే ఓన్లీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఉండవు. యూనిటరీ రిపబ్లిక్గా మన తాలూకా కొలంబియా ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన కొలంబియా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే బోగోటా.
కొలంబియా యొక్క క్యాపిటల్ ఏంటి? బోగాట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద క్యాపిటల్. అండ్ మెనీ అదర్ మనకి మెడలిన్ కానీ లేకపోతే కాలి కానీ ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద నేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ కొలంబియా? కొలంబియన్ పీసో. కొలంబియన్ పీసో ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ కొలంబియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద మెయిన్ లాంగ్వేజ్ దట్ హ్యాస్ బీన్ స్పోకెన్ ఇన్ కొలంబియా? స్పానిష్ ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? స్పానిష్ ఏదైతే ఉంటుందో స్పానిష్ అనేది ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో కొలంబియా బార్డర్డ్ ఆన్ ద నార్త్ వెస్ట్ బై పనామా. కొలంబియా ఏదైతే ఉంటుందో కొలంబియా ఇది ఏంటి? పనామా ఏదైతే ఉంటుందో పనామా అనేది పనామాతో బార్డర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈస్ట్ వెనిజులా ఏదైతే ఉంటుందో వెనిజులాతో బార్డర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మనకి ఈస్ట్లో బ్రెజిల్ కూడా మనకు బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆన్ ద సౌత్ యుకెడార్ ఏదైతే ఉంటుందో యుకెడార్ అండ్ పెరు ఏదైతే ఉంటుందో పెరు, ఈ రెండింటితో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి మా జాగ్రఫీ పార్ట్లో ఇవి బార్డర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా మనకి ఎక్కువగా అడుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యూపీఎస్సీస్ మోస్ట్ ఫేవరెట్ టాపిక్. సో జాగ్రత్తగా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి. అయితే ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కంట్రీస్లో ఏం జరుగుతుంది సార్? ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్ట్ జరుగుతున్నాయని చెప్పారు. దేనికి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్? పీపుల్ ఎవరికి ఎగనెస్ట్గా తిరగబడుతున్నారు సార్? వాళ్ళ ప్రెసిడెంట్స్, ఇంకా గట్టిగా చెప్పాలంటే గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్స్కి ఎగనెస్ట్గా వాళ్ళు తిరగబడడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ అంటే మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ని వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, దాంతోపాటు పావర్టీ ఏదైతే ఉంటుందో పేదరికం ఏదైతే ఉంటుందో అది విజృంభించడం వల్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ప్రొటెస్ట్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతకీ ప్రొటెస్ట్ అంటే ఏంటి సార్? వై పీపుల్ ప్రొటెస్ట్? ఇది మనం బ్యాక్గ్రౌండ్లో జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మెయిన్స్ రాసేటప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ అనేది ఒక ఇన్ఫర్మేటివ్గా తయారవడానికి ఒక న్యూర్ పర్స్పెక్టివ్ మీకు రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ 2 ఆర్టికల్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి విందామా అసలు ఏం జరుగుతుంది? ప్రొటెస్ట్ అంటే ఏంటి? వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్? హౌ ఏంటి ప్రొటెస్ట్ని ట్రిగ్గర్ చేస్తాయి? ఇవన్నీ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో నేను ఎక్కడ మొదలు పెడతానంటే వరల్డ్ హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ నుంచి మొదలు పెడతాను. జాగ్రత్తగా వినండి. ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వరల్డ్ హిస్టరీలో మిడివల్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూడల్ స్టేట్స్గా ఉండేవి. ఫ్యూడలిజం అనేది భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో అంటే ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే పవర్ఫుల్గా ఉండడం అనేది జరిగింది. ఫ్యూడలిజం అనేది ఫ్యూడలిజం తర్వాత ఏం రావడం అనేది జరిగింది అంటే మన తాలూకా సైన్స్ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉంటుందో అది ఎదగడం అనేది జరిగింది. సైన్స్ అనేది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లేదా ఏజ్ ఆఫ్ రీజన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. ఏమంటాము? ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకే ఉండేటటువంటి నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలు వాటి మీద తిరగబడ్డం అనేది మొదలుపెట్టారు. సో ఇందుకు రాజే ఎందుకు పరిపాలించాలి? రాజు తాలూకు కొడుకే రాజు తర్వాత ఎందుకు మమ్మల్ని అందరినీ పరిపాలించాలి? వై ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వే? వై దీస్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ సూపర్స్టిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఉన్నాయి? సో పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ డ్యూరింగ్ దిస్ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనేది యూరోప్లో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 6th సెంచరీ నుంచి 7th సెంచరీ మధ్యలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 100 ఏళ్ల కాలం పాటు ఈ ఇంటలెక్చువల్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. సో ఈ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో మెనీ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఆ ఫిలాసఫర్స్ ప్రపంచంలో ఉండేటటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మొదలుపెట్టారు. గట్టిగా మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ ఫిలాసఫర్స్ ఎవరు అంటే జాన్ లాక్ ఎవరైతే ఉన్నారో జాన్ లాక్, ఈయన చాలా చాలా ప్రభావితం చేస్తాడు. దాంతోపాటు మన తాలూకా వాల్టైర్ ఎవరైతే ఉన్నారో వాల్టైర్ ఈజ్ ద పెన్ నేమ్ అండి. అతని తాలూకు ఒరిజినల్ నేమ్ ఫ్రాంకోయిస్ మేరీ అరాయిట్ ఎవరైతే ఉన్నారో ఆయన. అండ్ దాని తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అంటే రూసో. అండ్ అదర్ స్కాలర్స్ కూడా ఉన్నారు లైక్ ఇమాన్యుయల్ కాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన, లేకపోతే మాంటెక్స్క్యూ ఎవరైతే ఉన్నారో మాంటెక్స్క్యూ కానీ అండ్ మెనీ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ ఇంటలెక్చువల్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్, వై దేర్ ఈజ్ మొనార్కీ, వై వన్ గాయ్ ఈజ్ రూలింగ్ ఆల్ ఓవర్ అస్, మా అందరి మీద ఒక వ్యక్తి ఎలా పరిపాలించగలుగుతాడు? సో ప్రజలకు ఎందుకు హక్కులు అనేవి లేవు, ప్రజల తాలూకా రైట్స్ అనేవి ఎందుకు భంగం కలుగుతుండడం అనేది జరుగుతుంది, వై పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫ్రీడమ్, ప్రజలకు ఎందుకు స్వేచ్ఛ లేదు అనేటటువంటి ప్రశ్నలు వీళ్ళు అడగడం అనేది జరిగింది. ముఖ్యంగా మన జాన్ లాక్ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఈయన ఏం చేయడం అనేది జరిగింది, ఈయన సోవరెంటీ ఓవర్ పీపుల్ పెట్టడం అనేది జరిగింది. సో అసలైన అధికారం ఎవరికి ఉండాలని చెప్తాడు ఈయన,
ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది. పీపుల్కి ఇవ్వాలని చెప్తుంది. పీపుల్కి మినిమం కొన్ని రైట్స్ అనేవి తప్పకుండా ఉండాలి. దట్స్ ద రైట్ టు లైఫ్ ఒకటి, రైట్ టు లిబర్టీ ఏదైతే ఉంటుందో దీస్ కంప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మీ అందరికీ తెలుసు. అండ్ రైట్ టు ప్రాపర్టీ, ఇవన్నీ ప్రజలకు ఉండాలి తప్పకుండా. వై పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దీస్ రైట్స్ అని క్వశ్చన్స్ అడగడం అనేది మొదలుపెట్టాడండి. ఒకవేళ గవర్నమెంట్ అనేది ఎలా ఇది చేయాలి, ప్రజల తాలూకా హక్కుల్ని లాక్కోవడానికి ప్రభుత్వాలు ఉండకూడదు. ప్రజలకి ఈ హక్కుల్ని గ్యారంటీ చేయడానికి, ప్రజల యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వాలు అనేవి ఏర్పడాలి. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా ప్రజలకి హక్కులు అనేవి ఇవ్వలేకపోతే ఆ ప్రభుత్వాలని కూలదోసేటటువంటి అధికారం కూడా ప్రజలకు ఉంది, పీపుల్కి ఉంది. ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఫెయిల్స్ టు డూ సో, సిటిజన్స్ హ్యావ్ ఎ రైట్ టు ఓవర్త్రో ఇట్. ఆ గవర్నమెంట్ని పడగొట్టేటటువంటి అధికారం ప్రజలకు ఉంది. బికాస్ ద అల్టిమేట్ సోవరెంటీ, ద అల్టిమేట్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది, పీపుల్ చేతుల్లో ఉంటుందని చెప్పి జాన్ లాక్ చెప్పడం అనేది జరిగింది. అదే ప్రెజెంట్ డే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దానికి దారి తీయడం అనేది జరిగిందమ్మా. ప్రజాస్వామ్యం అనేటటువంటి కాన్సెప్ట్కి దారి తీయడం అనేది జరిగింది. ఎందుకు డెమోక్రసీలో ఏం జరుగుతుంది, మనకి పీపుల్కి సావరెంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రజలకి మనకి పూర్తి సార్వభౌమత్వం పవర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో రిప్రజెంటేటివ్స్ మనల్ని పరిపాలించే వాళ్ళని ఎవరిని ఎలా ఎన్నుకుంటాం, ప్రజలే కదా ఎన్నుకుంటున్నారు. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ నేషన్. సో ప్రజల ద్వారా పవర్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వాల్టైర్ అనేటటువంటి వ్యక్తి ఒక్క నినాదంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వాల్టైర్, ఫ్రాంకోయిస్ మేరీ అరాయిట్ అండి అతని పేరు. దానికి ఆయన తాలూకా పెన్ నేమ్ మనకి ఏమని చెప్తాం, మనం వాల్టైర్ అని చెప్తాం. సో సింపుల్గా వాల్టైర్ అనే ఆయన పేరుతో ఆయన ఇదవ్వడం అనేది జరిగింది. ఈయన ఏమంటారు అంటే ఎక్రసిజ్ ఇన్ ఫేమ్. దిస్ ఇస్ ఎ రష్యన్ వర్డ్ అండి. ఐఎమ్ వెరీ సారీ, రష్యన్ అన్న ఫ్రెంచ్ వర్డ్ అండి. నాకు ఫ్రెంచ్ అసలు తెలియదమ్మా, ఏమనుకోవద్దు, ప్రొనౌన్సియేషన్ తప్పంటే. చూడండి, ఎక్రసిజ్ ఇన్ఫెమే అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే క్రష్ ద ఈవిల్ థింగ్స్. వెన్ సంథింగ్ ఈజ్ ఈవిల్, వెన్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ, క్రష్ ఇట్, ప్రొటెస్ట్ ఇట్, ఎగనెస్ట్గా తయారవ్వండి, ఏం తప్పు లేదని చెప్పి వాల్టైర్ అనడం అనేది జరుగుతుంది. మన తాలూకు రూసో ఎవరైతే ఉన్నారో, రూసో హీ ఎంఫసైజ్డ్ ఆన్ ఫ్రీడమ్, స్వేచ్ఛలు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. మనకి ఆర్టికల్ 19లో ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఫ్రీడమ్స్ని ఈయన ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రజలకు హక్కులు ఉండాలి అని మొదట ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ పీరియడ్లో ఈ తాలూకా ఎరా ఆఫ్ రీజన్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్లో మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో దే బిలీవ్ దట్ న్యాచురల్ థియరీస్ ఎలా అయితే ఉంటాయో, అంటే మనకిప్పుడు మనం ఏం చెప్పాము, ఇప్పుడు న్యూటన్ ఉన్నారు. న్యూటన్ మనకి యాపిల్ అనేది పైకి వెళ్లకుండా కిందకెందుకు పడింది, ఆయన మీదకి ఎందుకు పడిందని చెప్పి హీ కేమ్ అప్ విత్ థియరీ. ఆయన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటి ఒకటి ఉంటుంది అని ఒక న్యాచురల్ థింగ్స్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఎలా అయితే థియరీస్, అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, సొసైటీలో ఉండేటటువంటి డిఫరెంట్ ఫార్మ్స్కి కూడా అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వై మ్యారేజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, వై దేర్ ఈజ్ రిలేటివ్ స్కిన్షిప్ అనేది ఎందుకుంది, వై గవర్నమెంట్ అనేది ఎందుకుంది, వై మొనార్కీ అనేది ఎందుకుంది, వై డెమోక్రసీ అనేది ఎందుకుంది, ఈ సొసైటీలో ఈ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది అని చెప్పి సొసైటీని కూడా ఒక న్యాచురల్ సైన్స్ లాగా చదవడం అనేది మొదలుపెట్టారు. ఏ టైంలో, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ పీరియడ్లో. అర్థమైందా? సో అప్పుడు ఈ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మోడర్న్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఈ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ పీరియడ్లో వచ్చినటువంటి ఈ తాలూకా థియరీస్ ఏవైతే ఉన్నాయి, లైక్ జాన్ లాకీ కానీ, వాల్టైర్ కానీ, రూసో కానీ, అండ్ మన తాలూకా మాంటెక్స్యూ కానీ, ఇమాన్యుయల్ కాంత్ కానీ, వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ తాలూకా థియరీస్ వల్ల రెవల్యూషన్స్ అనేవి బయలుదేరినాయండి. ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, ఇలా మెనీ రెవల్యూషన్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. దానివల్ల ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ కాంప్లెక్స్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిస్ట్ అవ్వడం అనేది మొదలైంది. ఇంతవరకు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు వై ప్రొటెస్ట్ హ్యాపెన్, ఇంతకీ ఈ ప్రొటెస్ట్ అంటే ఏంటి, ఈ తాలూకా ఈ ప్రొటెస్ట్లు అనేవి ఎందుకు అవుతాయి, పీపుల్ ఎందుకు, చెప్పాం కదా ప్రతిదానికి అండర్లైన్ ప్రిన్సిపల్ ఉంటుందని. వై ప్రొటెస్ట్ హ్యాపెన్ అనేటటువంటి దానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. సో ప్రొటెస్ట్ కంటే ఇంకా సింప్లెస్ట్ ఫామ్ ఏంటంటే, మొదటి ఫామ్ ఏంటంటే కలెక్టివ్ యాక్షన్. వాట్ డూ యూ మీన్ బై కలెక్టివ్ యాక్షన్? ఇట్ ఈజ్ అన్ ఎమర్జెంట్ అండ్ కోఆర్డినేటెడ్ యాక్షన్. కోఆర్డినేటెడ్ అంటే కలిపి, కొంతమంది పీపుల్ కలిపి చేసేటటువంటి యాక్షన్. బై 2 or more people with a desire to change or resist change to some aspect of social life proposed by others. సమ్ అదర్స్, మీరు మీ బతుకులు ఏవైతే ఉన్నాయో మీ బతుకుల్లో కొన్ని చేంజ్ తీసుకురావాలనుకున్నారనుకోండి, ఆ చేంజ్ అనేది మీకు నచ్చలా, అప్పుడు యూ పీపుల్ గ్యాదర్,
యూ పీపుల్ కోఆర్డినేట్ అమాంగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ రివోల్ట్ బ్యాక్, యూ పీపుల్ రెసిస్ట్, మీరు దానికి తిరగబడ్డం అనేది జరుగుతుంది. లేకపోతే అప్పటికే ఉండేటటువంటి సోషల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది మీకు నచ్చట్లా, దానిలో మీరు చేంజ్ కావాలనుకుంటున్నారు, ఇక్కడ చేంజ్కి ఎగనెస్ట్గా ఉన్నారు, ఇక్కడ మీరు మార్పు అనేది రావాలనుకుంటున్నారు. సపోజ్ మొనార్కీ ఉంది, అప్పటికే మొనార్కీ అనేది మీకు ఎంతకి మాత్రం నచ్చట్లా, మీరు డెమోక్రసీ అనేది కావాలనుకుంటున్నారు, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నారు. అప్పుడు కూడా మీరు అందరూ కలిపి ఒక కొలాబరేటివ్ అండ్ కలెక్టివ్ యాక్షన్ అనేది మొదలుపెట్టారనుకోండి, దాన్నే కలెక్టివ్ యాక్షన్ అంటాం. ప్రొటెస్ట్ రెసిస్ట్ చేస్తే దాన్నే మనం కలెక్టివ్ యాక్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. కలెక్టివ్ యాక్షన్ అనేది మన తాలూకా ప్రొటెస్ట్గా ఎప్పుడు మారుతుంది అంటే వెన్ ది సీక్ పర్టిక్యులర్ చేంజ్. ప్రొటెస్ట్గా ఎప్పుడు మారుతుందండి, ఒక పర్టిక్యులర్ చేంజ్ని మీరు కోరుకుంటూ మీరు ఎప్పుడైనా తిరగబడ్డారనుకోండి, రెసిస్ట్ చేశారనుకోండి, అది ప్రొటెస్ట్గా మారడం అనేది జరుగుతుంది. ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో అది మూవ్మెంట్గా ఎప్పుడు మారుతుందంటే మీ తాలూకా ఐడియాలజీ ఏదైతే ఉంటుందో, మీ తాలూకా రెసిస్టెన్స్ వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది రిలేటివ్లీ లార్జర్ ఏరియాకి పాకిందనుకోండి, వెన్ ప్రొటెస్ట్ మూవ్స్ టు లార్జర్ ఏరియా దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మూమెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, విప్లవం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో మూమెంట్ కాస్త యాజిటేషన్గా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడైతే మూమెంట్ అనేది వైలెన్స్ని కూడుతుందో, వైలెన్స్ అనేది ఎప్పుడైతే మూమెంట్కి కలుగుతుందో, ఎప్పుడైతే మీరు వైలెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ తిరగబడుతున్నారో అది యాజిటేషన్గా మారుతుందమ్మా. యాజిటేషన్ ఏదైతే ఉందో, యాజిటేషన్ అనేది ఒక సోషల్ మూమెంట్గా ఎప్పుడు మారుతుంది చూసారా. ఒక ప్రతి దానికి రీజన్ ఉంటుంది. కలెక్టివ్ యాక్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ థింగ్. అది ప్రొటెస్ట్గా మారుతుంది ఎప్పుడు, ఇఫ్ యూ సీక్ ఎ చేంజ్, ఇఫ్ యూ సీక్ సమ్ చేంజ్, ప్రొటెస్ట్ మూమెంట్గా ఎప్పుడు మారడం అనేది జరుగుతుంది అంటే ఒక లార్జర్ ఏరియాకి పాకినప్పుడు. మూమెంట్ అనేది యాజిటేషన్ ఎప్పుడవుతుంది, ఆ లార్జర్ ఏరియాకి పాకిన దానికి వైలెన్స్ అనేది యాడ్ అయినప్పుడు. సోషల్ మూమెంట్ అనేది ఎప్పుడే రావడం, యాజిటేషన్ సోషల్ మూమెంట్గా ఎప్పుడు చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందంటే ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఐడియాలజీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఒక ఐడియాలజీ, దానికి ఒక ఫార్ములా అనేది యాడ్ చేస్తే, లేకపోతే మీరు ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ ద్వారా మీరు ప్రొటెస్ట్ అనేది చేస్తే, ఈ తాలూకా యాజిటేషన్ అనేది చేస్తే, దాంతోపాటు ఒక సెన్సిబుల్ లీడర్షిప్ అనేది ఉంటే, ఒక నాయకత్వం అనేది ఉందనుకోండి, అప్పుడు అది సోషల్ మూమెంట్గా మారడం అనేది జరుగుతుంది. అప్పుడు అది ఏమవుతుందమ్మా, సోషల్ మూమెంట్గా మారడం అనేది జరుగుతుంది. సోషల్ మూమెంట్ ఫర్దర్ ఎవాల్వ్ టు రెవల్యూషన్, ఒక విప్లవంగా మారడం అనేది జరుగుతుంది. రెవల్యూషన్ తర్వాత సిగ్నిఫికెంట్ సోషియో ఎకనామిక్ చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతాయండి. అర్థమైందా. రెవల్యూషన్గా మారిన తర్వాత సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీపుల్ యొక్క సోషల్ లైఫ్ సమూలంగా మారిపోవడం అనేది జరుగుతుంది. అదే మనకి అమెరికన్ రెవల్యూషన్లో కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత జరగడం అనేది జరిగింది. పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్, దెర్ ఈజ్ నో మోర్ మొనార్కీ అనేది రాలా. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఏమైంది, ఒక కాన్స్టిట్యూషనల్ మనకి నెపోలియన్ రోజ్ టు పవర్ తర్వాత ఒక కాన్స్టిట్యూషనల్ పవర్గా ఒక కాన్స్టిట్యూషనల్ దీనిగా గవర్నమెంట్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో ఫ్రెంచ్ పీపుల్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్, అర్థమైందా, అది మొదలవ్వడం అనేది జరిగింది. ద గ్రేట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఏమైంది, అమెరికా యొక్క బిల్ ఆఫ్ రైట్స్, ఒక కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరిగింది. అమెరికన్ పీపుల్ ఫ్రీ అవ్వడం అనేది జరిగింది. సో రెవల్యూషన్గా మారడం అనేది జరుగుతుంది. రెవల్యూషన్స్ ఆర్ ఆఫ్ మెనీ టైప్స్, తర్వాత మనం మాట్లాడుకుంటాం. సోషల్ రెవల్యూషన్ అంటాం, సోషల్ చేంజెస్ అనేవి తీసుకొస్తుంది సోషల్ రెవల్యూషన్. పొలిటికల్ రెవల్యూషన్ అంటాం, పొలిటికల్ చేంజెస్ అనేవి తీసుకొస్తుంది. అంటే మొనార్కీ టు డెమోక్రసీ ట్రాన్స్ఫర్మేషన్ని పొలిటికల్ రెవల్యూషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు ఆ యాంటీ కొలోనియల్ రెవల్యూషన్ అంటాం, ఇఫ్ కొలోనియల్ పవర్స్కి ఎగనెస్ట్గా ఉండేటువంటి రెవల్యూషన్, మన ఇండియాలో అయినటువంటి రెవల్యూషన్స్ ఎలా అయితే అలాగా. దాంతోపాటు ఫెయిల్డ్ రెవల్యూషన్స్ అంటాం, రీసెంట్గా టర్కీలో అయినటువంటి రెవల్యూషన్ ఫెయిల్ అయిపోయింది. కొన్ని రెవల్యూషన్స్ ఫెయిల్ కూడా అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా. ఒకవేళ అవతల పవర్ అనేది బాగా సుపీరియర్గా ఉన్నప్పుడు రెవల్యూషన్ ఏమవుతుంది, అణిచివేతకు గురవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా. దిస్ ఈజ్ ఎ సైకిల్ అండి. కలెక్టివ్ యాక్షన్తో మొదలయ్యి రెవల్యూషన్గా ఎలా మారుతుందో చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్. పీపుల్ బిహేవియర్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్. హ్యూమన్ బిహేవియర్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్. ప్రతిదానికి ఒక అండర్లయింగ్ ప్రిన్సిపల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ప్రొటెస్ట్ అండి. మనకి ఇప్పుడు మనకి ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో ప్రొటెస్ట్లు అనేవి బయలుదేరినాయి. సో ప్రొటెస్ట్ అనేది మూమెంట్గా ఎప్పుడు మారుతుంది, ఒకవేళ లార్జర్ ఏరియాకి బయలుదేరింది అనుకోండి, అది మూమెంట్గా మారడం అనేది జరుగుతుంది. అర్థమైందా. ఇప్పుడు మనం ఏమంటాం, మనకి ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని చెప్తాం, ఫార్మర్స్ మూమెంట్ అనం. ఎందుకు,
దట్ ప్రొటెస్ట్ మన ఇండియాలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఓన్లీ దట్ పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఒక లార్జర్ ఏరియాకి ఇండియా మొత్తానికి ఇదైతే అది మూమెంట్ అవుతుంది. వైలెన్స్ కూడా యాడ్ అయితే అది యాజిటేషన్ అవుతుంది. యాజిటేషన్ సోషల్ మూమెంట్గా ఎప్పుడు మారడం అనేది జరుగుతుంది వెన్ దేర్ ఈజ్ ఐడియాలజీ అనేది ఉన్నప్పుడు, ఆర్గనైజేషనల్గా మనం వెళ్ళినప్పుడు, దాంతోపాటు ఒక లీడర్షిప్ ఉన్నప్పుడు అది సోషల్ మూమెంట్ అవుతుంది. సోషల్ మూమెంట్ తర్వాత రెవల్యూషన్గా కూడా మారుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దీస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఇంత డీప్గా అనలైజ్ చేయడం అనేది మీకు రావాలి. అర్థమైందా? సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఒక పర్స్పెక్టివ్ అనేది తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను, మీలో ఒక చేంజ్ అనేది తీసుకురావాలని దానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఇది మన తాలూకా కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ. చెప్తున్నాను కదా, ప్రతి దానికి ధారాళంగా మాట్లాడగలుగుతారు, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఒక మీ పర్స్పెక్టివే మారిపోతుంది. యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. If you really want to master current affairs, if you really want to ride over this monster called current affairs, ప్లీజ్ జాయిన్ అవర్ కోర్స్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకోసం చెప్తున్నాను. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ లీడర్స్ మీట్ టు డిస్కస్ మాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చక్కగా ఉంటుంది పీడిఎఫ్, బ్యాక్గ్రౌండ్తో సహా పీడిఎఫ్లో ఉంటాయి అన్నీ. అర్థమైందా? సో పీడిఎఫ్ మీరు చాలా వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. జస్ట్ 5,000 నుంచే మీకు స్టార్ట్ అవుతుంది కరెంట్ అఫైర్స్ కోర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీతో. యూ కెన్ జాయిన్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఈరోజు ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ద నేషన్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ మాలి గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి షేడెడ్ రీజియన్లో కనిపిస్తున్నటువంటి కంట్రీనే మాలి అండి. మాలి అనేది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది. సో మన తాలూకా సహారా డిజర్ట్ ఏదైతే ఉంటుందో, సహారా డిజర్ట్ స్ప్రెడ్ అయినటువంటి కంట్రీస్లో మన మాలి కంట్రీ ఏదైతే ఉంటుందో ఇది కూడా వన్ ఆఫ్ ద కంట్రీ అండి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నేషన్స్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏరియా ప్రకారంగా చాలా చాలా లార్జెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ ల్యాండ్ లాక్డ్. ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటమ్మా, సీకి యాక్సెస్ అనేది లేకుండా చుట్టుపక్కల మొత్తం ల్యాండ్తో బౌండరీస్ ఉన్నటువంటి, అంటే కంట్రీస్ క్లోజ్ అయినటువంటి కంట్రీ, లాక్ అయినటువంటి కంట్రీనే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా చాలా పేద దేశాల్లో ఇది కూడా, మాలి ఏదైతే ఉంటుందో మాలి కూడా ఒక కంట్రీ. దిస్ ఈజ్ ఎ ఫార్మర్ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ అండర్లో ఇది కాలనీగా ఉండడం అనేది జరిగింది అప్ టు 1960. 1960లో ఫ్రాన్స్ నుంచి ఇది ఇండిపెండెన్స్ పొందడం అనేది జరుగుతుంది. సో తర్వాత గవర్నమెంట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల చాలా డ్రాఫ్ట్స్, రెబలియన్స్, కూ అండ్ మిలిటరీ డిక్టేటర్షిప్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ మిలిటరీ వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది 1960 తర్వాత. 1992లో 1992లో మొదటిసారి డెమోక్రటిక్ ఎలక్షన్స్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఎలక్షన్స్ అనేవి జరిగినప్పటికీ మెనీ మిలిటరీ టేక్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో రావడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం, మీకు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చి మిలిటరీ రూల్ చేయడం, ఇలా చాలా చాలా జరగడం అనేది జరిగింది. సో మాలి యొక్క క్యాపిటల్ చూడండి అమ్మా, బమాకో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాలి. సో మాలి యొక్క పాపులేషన్ మీరు చూసుకుంటే 19 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాలిలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫార్మర్ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్, ఇక్కడ ఎక్కువగా మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే ఫ్రెంచ్ అనేది ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ బంబరా లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఇంపార్టెంట్ రిలీజియన్ ఏంటంటే ఇస్లాం అండి. ఇస్లామిక్ రిలీజియన్ వీళ్ళు ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద ఒట్టమన్ ఎంపైర్. సో మనకి మిడివల్ టైమ్స్లో ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉండడం అనేది జరిగిందో దానివల్ల ఇస్లాం అనేది ఇక్కడ మనకి నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది కదా. సో ఇస్లాం అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కరెన్సీ ఏంటి అంటే మన తాలూకా ఫ్రాన్సియర్ ఆఫ్రికనైట్ ఫ్రాంక్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఫ్రాంక్స్ అనే వాడడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మాలి అమ్మ. సో ఇప్పుడు మనకి న్యూస్ ఏదైతే ఉంటుందో న్యూస్లోకి ఏమొచ్చిందో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో మాలీలో ఏం జరిగింది అంటే దిస్ 1 ఇయర్లో పాస్ట్ 1 ఇయర్లో సెకండ్ టైం మిలిటరీ కూ అనేది అవ్వడం అనేది జరిగింది. అంటే మయన్మార్లో రీసెంట్గా ఏదైతే జరిగిందో మాలీలో కూడా అదే జరగడం అనేది జరిగింది. అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మిలిటరీ వాళ్ళు దాన్ని ఇది చేసి దాన్ని దించేసి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ని లాగేసుకోవడం అనేది జరిగిందమ్మ. సో మాలీ గురించి మీరు తెలుసుకోవాలంటే దిస్ పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకోవాలి. సో 2011లో మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2010లోనే మనకి ఏం స్టార్ట్ అయింది అంటే అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అరబ్ స్ప్రింగ్ స్టార్ట్ అయింది. వాట్ యూ మీన్ బై అరబ్ స్ప్రింగ్ అండి? అరబ్ స్ప్రింగ్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ అన్ యాంటీ గవర్నమెంటల్ అప్రైజింగ్. గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కంట్రీస్లో మొదలవ్వడం అనేది జరిగింది. సో మొదట అరబ్ స్ప్రింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ట్యునీషియా ఏదైతే ఉంటుందో ట్యునీషియాలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ట్యునీషియన్ హెడ్ ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఆటోక్రటిక్ రూలర్, డిక్టేటర్స్గా ఉండేటటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పడగొట్టేసి కంట్రీస్లో డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలను ఎస్టాబ్లిష్ చేయడమే ఈ అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో దీని లక్ష్యం. సో అరబ్ స్ప్రింగ్ మొదట ట్యునీషియాతో మొదలైంది, తర్వాత లిబియా ఏదైతే ఉంటుందో లిబియాకి వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పాకుతూ తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి కూడా పాకడం అనేది జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే తరతరాలుగా వాళ్ళు ఏలుతున్నటువంటి డిక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పవర్ని దూరం చేసేసి డెమోక్రసీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అరబ్ స్ప్రింగ్ మెనీ అప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకొక ఎఫెక్ట్ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డామినోస్ థియరీ ఏదైతే ఉంటుందో డామినోస్ థియరీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాట్ డూ యూ మీన్ బై డామినోస్ థియరీ అంటే జాగ్రత్తగా గమనించండి. డామినోస్ థియరీ అంటే ఏంటి అంటే పేక మేడల్, మనకి వరుసగా పేక ముక్కలు అనేవి పేర్చామనుకోండి, ఒక పేక ముక్కను కదిపితే అన్ని పేక ముక్కలు ఇలా పడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? దట్ ఈజ్ వాట్ డామినోస్ థియరీ అనడం అనేది జరుగుతుంది. సో అరబ్ స్ప్రింగ్ అనేటటువంటిది ప్రొటెస్ట్ అనేది ఒక దేశంలో మొదలైతే బికాస్ ఆఫ్ దిస్ డామినోస్ థియరీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి అరబ్ స్ప్రింగ్ అనేది పాకడం అనేది జరిగింది. సో ముఖ్యంగా 2010లో అరబ్ స్ప్రింగ్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా. 2011లో లిబియాలో అరబ్ స్ప్రింగ్ వల్ల ఒక క్రైసిస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని 2011 క్రైసిస్ ఇన్ లిబియా క్రైసిస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. గదాహు ఎవరైతే ఉంటారో ఈజ్ అన్ ఆటోక్రటిక్లోనే డిక్టేటర్గా ఉండడం అనేది జరిగిందమ్మా. లిబియాని పరిపాలించేటప్పుడు ఆయన్ని దించేసి డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడానికి లిబియాలో సివిల్ వార్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో 2011 సివిల్ వార్ లిబియా క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాలీ అనేది చాలా ఘోరమైనటువంటి సంఘటనలు అనేవి ఇది చేయడం అనేది జరిగింది. సో లిబియాలో ఎలా అయితే సివిల్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరిగిందో సో మీ మాలీ ఏదైతే ఉంటుందో మాలీలో కూడా డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, డిక్టేటర్షిప్ అనేది ఉండకూడదని చెప్పి లిబియా నుంచి వెపన్స్ ఏవైతే ఉన్నాయో వెపన్స్ అనేవి మాలీకి రావడం అనేది జరిగినాయి. లిబియా నుంచి ఎక్కడికి వచ్చినాయి ఆయుధాలు? మాలీ ఏదైతే ఉంటుందో మాలీకి రావడం అనేది జరిగింది. ఎందుకు? పీపుల్కి ఆ వెపన్స్ ఇస్తే పీపుల్ గవర్నమెంట్ మీద ఎగనెస్ట్గా పోరాడతారని చెప్పి. సో ఎప్పుడైతే ప్రజల చేతికి ఆయుధాలు రావడం అనేది జరిగిందో ప్రజలు ఏం మొదలుపెట్టారు? గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్లు అనేవి ఈ తాలూకా తిరుగుబాట్లు ఏవైతే ఉన్నాయో మొదలు పెట్టడం అనేది జరిగింది. తర్వాత మాలీ క్యాపిటల్ అయినటువంటి బమాకో ఏదైతే ఉంటుందో బమాకోలో కూడా ఈ తాలూకా సివిల్ వార్ ఏదైతే ఉంటుందో సివిల్ వార్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందాం. సో మనకి ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, పీపుల్ అనే వాళ్ళు అప్పటికే పావర్టీలో మగ్గిపోతున్న వాళ్ళు అందరికీ గవర్నమెంట్స్ మీద అసంతృప్తి అనేది ఉండడం అనేది జరిగింది. పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ రైట్స్. సో సివిల్ వార్ అనేది ఇన్నెవిటబుల్ అవ్వడం అనేది జరిగింది. సివిల్ వార్ అనేది మనకి తప్పకుండా ఏర్పడడం అనేది జరిగింది. సో సివిల్ వార్ అయిన తర్వాత ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ప్రజల చేత ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది మన మాలీ ఏదైతే ఉంటుందో మాలీలో రావడం అనేది జరిగింది. తర్వాత మన మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పట్లానే మిలిటరీ వాళ్ళు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మిలిటరీ వాళ్ళు ఏం చేయడం అనేది జరిగారు? వీళ్ళ మీద పోరాటం చేయడం, తిరుగుబాటు చేయడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిటైన్ చేసి వాళ్ళని నిర్బంధించేసి మిలిటరీ అనేది పవర్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో రీసెంట్గా మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 2020లో మాలీలో ఏం జరగడం అనేది జరిగింది? మిలిటరీ ఇదేదైతే ఉంటుందో మిలిటరీ కూ అనేది రావడం అనేది జరిగింది. అంటే డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని దించేసి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్లోకి రావడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారమ్మా? పవర్లోకి రావడం అనేది జరిగింది.
పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు మేము మిలిటరీ కూ అనేది పెట్టడం అనేది జరిగిందంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ని సృష్టిద్దాం అనుకుంటున్నాము, ఒక రీజనబుల్ టైం తర్వాత, టైం ఎప్పుడో చెప్పలేదు, రీజనబుల్ టైం తర్వాత మేమే మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఎలక్టెడ్ గవర్నమెంట్ దించేసి మిలిటరీ వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి రావడం అనేది జరిగిందో అప్పుడు మనకి వెస్ట్ ఆఫ్రికన్ కొయిలేషన్ ఏదైతే ఉందో, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, దట్ ఈజ్ ఎకోవాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏంటిది? ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో ఈ పీపుల్, దిస్ ఇస్ కంప్రైజ్ ఆఫ్ 15 నేషన్స్ అండి. సో వీళ్ళందరూ కలిపి మన తాలూకా మాలీ ఏదైతే ఉంటుందో మాలీ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము, మిలిటరీ కూ అనేది ఇది అవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? ఎప్పుడైనా గమనించండి, మీకు బార్డర్ కంట్రీస్లో క్రైసిస్ అనేది ఎందుకు రాకూడదు అంటారు? మనకి బార్డర్ ఇప్పుడు మయన్మార్లో క్రైసిస్ ఎందుకు ఇండియా అనేది కంప్లీట్గా ఎగనెస్ట్గా ఉంటుంది? బికాజ్ ఆఫ్ దిస్ డామినోస్ థియరీ. సో అక్కడ నుంచి అక్కడ ఎలా అయితే మనకి మిలిటరీ కూ అనేది ఉందో మన కంట్రీలో కూడా అలా చేయొచ్చు కదా అనే ఆలోచన అనేది ప్రజల్లో ప్రబలుతుంది బాగా. సివిల్ వార్లు అనేవి ఒక అంటువ్యాధులు లాంటివి, అర్థమైందా? ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎగిరిపోతూ ఉంటాయి, అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి పాకుతూ ఉంటాయి. అందుకే అరబ్ స్ప్రింగ్ ఒక్క ట్యునీషియాతో మొదలయ్యి మెనీ కంట్రీస్కి ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది. సుమారు 15 కంట్రీస్కి ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది మన అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అరబ్ స్ప్రింగ్. సో మన తాలూకా ఎకోవాస్ అంటే మన తాలూకా వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏంటి భయపడ్డాయి? మాలీలో మొదలైనటువంటి మిలిటరీకు మా కంట్రీస్కి కూడా ప్రబలడం అనేది జరుగుతుందేమో, మా కంట్రీస్లో కూడా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వాల మీద తిరగబడతారేమో, డామినోస్ థియరీ ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి వీళ్ళు కంగారు పడ్డం అనేది జరిగింది. ఎవరు కంగారు పడ్డారు? ఎకోవాస్ వాళ్ళు. సో వీళ్ళందరూ ఏం చెప్పారు? మాలీ మీద శాంక్షన్స్ అనేవి విధిస్తాము, ఆంక్షలు అనేవి విధిస్తాము, ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి విధిస్తాము. సో దానివల్ల అప్పుడైనా వాళ్ళు దారిలోకి వస్తారు, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకున్నారు. సో మన తాలూకా ఎకోవాస్ ఏదైతే ఉందో ఎకనామిక్ మన తాలూకా ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళ శాంక్షన్స్ వల్ల మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగడం అనేది జరిగింది. వాళ్ళు కొద్దిగా దిగొచ్చారండి. దిగొచ్చి ఏమన్నారు అంటే, సరే మేము ఒక ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏర్పాటు చేస్తాం, ఇంటరిమ్ ప్రెసిడెంట్ అండ్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఇది చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళని మేము సివిలియన్స్ నుంచే అంటే ప్రజల నుంచే మేమే ఎన్నుకుంటాం, ఎన్నుకొని వాళ్ళని హెడ్స్గా చేస్తాము అని చెప్పి మిలిటరీ ప్రకటిస్తుంది. సో ఇప్పుడు ఏం చేసింది? అలాగే వాళ్ళు చెప్పినట్టుగానే ప్రకటించారండి. ఏం ప్రకటించారు? ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సివిలియన్స్ ప్రజల్లోంచే వాళ్ళే ఎన్నుకున్నారు, ఎన్నుకొని వాళ్ళని ఎలక్టెడ్ హెడ్స్గా పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూడండి. మళ్ళీ 2021లో ఏం చేయడం అనేది జరిగింది? మళ్ళీ ఈ ఇంటరిమ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ని మళ్ళీ ఇప్పుడు డిటైన్ చేయడం అనేది జరిగింది. ఏం చేశారు? డిటైన్ చేశారు, అంటే నిర్బంధించడం అనేది జరిగింది. నిర్బంధించి ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏది లేదు, వాళ్ళు రిజైన్ చేస్తారు అని చెప్పి మిలిటరీ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. పవర్ అనేది వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. పవర్ అనేది వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ తాలూకా హెడ్ అయినటువంటి కొలనల్ గోయిటా ఎవరైతే ఉంటారో, కొలనల్ గోయిటా అనేటటువంటి వ్యక్తిని న్యూ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కొత్త ప్రెసిడెంట్ ఎవరయ్యారు మరి ఇప్పుడు మాలీకి? గోయిటా ఎవరైతే ఉన్నారో ఈయన మిలిటరీ హెడ్ అండి. ఈయన ప్రెసిడెంట్గా అవ్వడం అనేది జరిగింది. ఈయన ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ గోయిటా అనేటటువంటి వ్యక్తి ఎవరంటే లాస్ట్ ఇయర్ సివిల్ వార్ అనేది, లాస్ట్ ఇయర్ అదే మిలిటరీ కూ అనేది మొదలైందని చెప్పానా, 2020లో మిలిటరీ కూ అనేది స్టార్ట్, అప్పటికే ఎలక్టెడ్ గవర్నమెంట్ దించేశారని చెప్పానా. సో వాళ్ళని ఎవరైతే మిలిటరీ వాళ్ళు దించేశారో వాళ్ళకి లీడర్గా ఉన్నటువంటి గోయిటా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ తాలూకా దీనిలో కూడా ఈ ఇంటరిమ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ని కూడా దించేసి ఆయన ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, మళ్ళీ లాస్ట్ టైం ఎలా అయితే ఎకోవాస్ మనకి ఎకనామిక్ కమ్యూనిటీ ఫర్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏదైతే ఉందో అది ఎలా అయితే ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో, మధ్యలో ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగిందో, ఇప్పుడు కూడా ఎకోవాస్ ఏదైతే ఉంటుందో ఎకోవాస్ మీటింగ్ అనేది జరగబోతుంది. దేని గురించి డెసిషన్ తీసుకోవడానికి? మన తాలూకా మాలీ ఏదైతే ఉంటుందో మాలీ యొక్క మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో దాని గురించి డెసిషన్ తీసుకోవడానికి. మిలిటరీ కూ ఏం చెప్పింది? 2022 రీజనబుల్ టైం 2022 కల్లా మేము ఎన్నికలు కండక్ట్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు అది కూడా సందిగ్ధంలో డౌట్లో పడడం అనేది జరిగింది. ఎందుకంటే చాలా ప్రామిసెస్ మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రేక్ చేశారు. ఇప్పటికే మిలిటరీ కూ అనేది మళ్ళీ రాదు, ఇంటరిమ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ని కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళని కూడా దించేశారు, డిటైన్ చేశారు. అర్థమైందా? సో ఈ ప్రామిస్లన్నీ తప్పి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ
పవర్లోకి రావడానికి ప్రయత్నించి గోయిటా ఎవరైతే ఉన్నారో మిలిటరీ లీడర్ అయినటువంటి గోయిటాని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సో చాలా ప్రామిసెస్ ఇప్పటికే బ్రేక్ చేశారు. సో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామనేటటువంటి ప్రామిసెస్ కూడా బ్రేక్ చేయొచ్చు అని అప్రహెన్షన్స్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్లో మొదలవ్వడం అనేది జరిగింది. సో టు ప్రివైల్ డెమోక్రసీ, టు ప్రివైల్ రూల్స్ బేస్డ్ పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని దాన్ని ప్రివైల్ చేయడానికి వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ అన్ని ఇప్పుడు కష్టపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మన తాలూకు కొత్త ప్రెసిడెంట్ అయినటువంటి గోయిటా ఎవరైతే ఉన్నారో ఈయనతో చర్చలు జరుపుతాయి ఈ 15 నేషన్స్ తాలూకు లీడర్స్ కలిపి. సో ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే మేము ఏం చేస్తాం మళ్ళీ శాంక్షన్స్ అనేవి విధిస్తాం సో అని చెప్పి వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనకి నైబర్ కంట్రీస్లో ఎందుకు మనం పొలిటికల్ స్టెబిలిటీని కోరుకుంటామంటే ఏం థియరీ చెప్పాను ఈరోజు కొత్త విషయం ఏం నేర్చుకున్నారు, డామినోస్ థియరీ ఏదైతే ఉంటుందో డామినోస్ థియరీ. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఐ హోప్ మాలీలో మిలిటరీ కూ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, అరబ్ స్ప్రింగ్ చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను ఈ ఆర్టికల్లో. సో ఒకవేళ మీరు పీడిఎఫ్ కావాలంటే నోట్స్ తయారు చేసుకోవడానికి ఇబ్బంది అయితే లైఫ్ టైం వ్యాలిడ్ అందిస్తున్నా. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది మీకోసమే అమ్మ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, గివ్ 1 year ఆఫ్ యువర్ టైం జస్ట్. సో యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ లైక్ ఎనీథింగ్. నేను ఎలా అయితే ధారాళంగా చెప్పగలుగుతున్నాను అలా వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. మళ్ళీ చెప్తున్నాను, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళలో నేను ఇది చూశాను, ఆ డెవలప్మెంట్, ఆ ఇంప్రూవ్మెంట్ నేను చూశాను. పేపర్లో ప్రతి దాని మీద వాళ్ళు మాట్లాడగలుగుతారు ధారాళంగా. దట్ ఈజ్ ఆ ఇంప్రూవ్మెంట్ మీకు వస్తుంది, మీ మీద మీకు చాలా నమ్మకం వస్తుంది. రైట్? సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కమాండో ట్రైనింగ్ మోర్ ఫైర్ పవర్ ఫర్ కాజీరంగా గాడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే మన తాలూకా అస్సాంలో ఉన్నటువంటి కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో, కాజీరంగా నేషనల్ పార్క్ యొక్క గాడ్స్ ఎవరైతే ఉంటారో గాడ్స్కి మోర్ ఫైర్ పవర్ అనేది ఇవ్వాలి అని చెప్పి మన తాలూకా అస్సాం గవర్నమెంట్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. అంటే సెపరేట్ మోడర్న్ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో శిక్షణ అందించి వాళ్ళకి రైఫిల్ పవర్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి వెపన్ పవర్ అనేది ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం అనేది జరిగిందమ్మా. రీసెంట్గా ఫ్లడ్ ప్రిపేర్డ్నెస్, యానిమల్ సేఫ్టీ అండ్ యాంటీ పోచింగ్ మీద ఒక మీటింగ్ అనేది జరగడం అనేది జరిగింది. చీఫ్ మినిస్టర్, మన తాలూకా న్యూలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ హిమాంత బిస్వా శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగ్ని కండక్ట్ చేసి ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఎందుకు అంటే టు కౌంటర్ పోచింగ్. ఎందుకు వీళ్ళకి చేతిలో వెపన్స్ అనేవి పెట్టాలనుకుంటున్నారు ఈ గాడ్స్ చేతిలో అంటే పోచింగ్ అంటే ఏంటి అంటే వేటాడడం అమ్మ. సో యానిమల్స్ని వేటాడుతూ ఉంటున్నారు. మన నేషనల్ పార్క్లో ఉన్నటువంటి యానిమల్స్ మీద కూడా వేటాడడం అనేది జరుగుతుంది. ఈ పోచింగ్ అనేది కంట్రోల్ చేయడానికి వీళ్ళకి ఫైర్ పవర్ అనేది కూడా ఇవ్వాలని చెప్పి మన తాలూకా అస్సాం గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మన కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇక్కడ అస్సాం మ్యాప్ ఏదైతే ఉంటుందో అస్సాం మ్యాప్లో మన తాలూకా బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉంటుందో బ్రహ్మపుత్ర రివర్ ఒడ్డున ఇక్కడ ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఇది కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ ఇట్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అండ్ కవర్స్ 42,996 హెక్టార్స్ ఆఫ్ ఏరియా. సో 42,996 హెక్టార్స్ ఇది కవర్ చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? బ్రహ్మపుత్ర వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే మన తాలూకా కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ లీగల్ స్టేటస్ ఎప్పుడు ఇది నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు అంటే 1974లో 1974లో డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇది టైగర్ రిజర్వ్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 2007లో 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగిందమ్మా. నేషనల్ పార్క్లోనే టైగర్ రిజర్వ్, మొత్తం నేషనల్ పార్క్లో కొంత ప్రాంతం టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో మన తాలూకు ఇంటర్నేషనల్ స్టేటస్ చూసుకుంటే ఇట్ వాజ్ డిక్లేర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1985. 1985లో యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం అనేది జరిగింది. ప్రపంచ వారసత్వ సంపదగా కూడా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా బై బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా కూడా గుర్తించడం అనేది జరిగింది. మెనీ బర్డ్ స్పీసెస్ ఇక్కడ బ్రీడ్ అవుతాయని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మా.
ముఖ్యంగా ఇట్ ఈస్ ద హోమ్ ఫర్ వరల్డ్స్ మోస్ట్ వన్ హార్న్ రైనోస్ అండి. సో సింగిల్ హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే కాజీరంగా నేషనల్ పార్క్ ఏవైతే ఉంటాయో అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, అర్థమైందా? ఎక్కువగా మనకు కాజీరంగా ఎక్కువగా పోచింగ్ చేసే వాళ్ళు, వేటాడే వాళ్ళు వీటి కోసం వన్ హార్న్ రైనోస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు హార్న్, వాటి తాలూకు కొమ్ము కోసం ఇది చేయడం అనేది జరుగుతుంది, పోచ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ మనకి ప్రపంచంలోని హయ్యెస్ట్ మన వన్ హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, పోబితొరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పోబితొరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ నేషనల్ పార్క్ ఏంటి అంటే మన తాలూకా కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో కాజీరంగా నేషనల్ పార్క్. అర్థమైందా? సో రైనోస్, బెంగాల్ టైగర్, ఏసియాటిక్ వాటర్ బఫిలో ఏవైతే ఉంటాయో అండ్ దాంతోపాటు ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో ఎలిఫెంట్స్కి కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. మన కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో కాజీరంగా నేషనల్ పార్క్. సో నేషనల్ హైవే 37 ఏదైతే ఉంటుందో NH37 ఏదైతే ఉంటుందో అది పార్క్ గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ద పార్క్ ఆల్సో హ్యాస్ మోర్ దెన్ 250 సీజనల్ వాటర్ బాడీస్ అనే మోర్ దెన్ 250 కూడా మన తాలూకా కాజీరంగా నేషనల్ పార్క్లో ఉండడం అనేది జరుగుతుంది. బిసైడ్ దిఫ్లూ రివర్ రన్నింగ్ త్రూ ఇట్. దిఫ్లూ రివర్ ఏదైతే ఉంటుందో అది కూడా దీని నుంచి పాస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. వెరీ హ్యూజ్ ఏరియా ఇది ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. మనకి మానస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో మానస్ నేషనల్ పార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అండి. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ క్రాస్ బార్డర్ నేషనల్ పార్క్ అండి. సో మనకి భూటాన్కి మనకి అస్సాంకి మధ్యలో ఉండేటటువంటి మానస్ నేషనల్ పార్క్ అండ్ దాంతోపాటు దిబ్రూ షికోవా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. దాంతోపాటు మనకి రాజీవ్ గాంధీ వరాంగ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ద ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ కాజీరంగా నేషనల్ పార్క్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలాసార్లు హిందూ అనాలిసిస్లో డిస్కస్ చేసాం, మళ్ళీ డిస్కస్ చేసాం ఈరోజు కూడా. అర్థమైందా? ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సో నా కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కావాలంటే మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసం చెప్తున్నాను. అర్థమైందా? మీరు తర్వాత రిగ్రెట్ అవ్వకూడదని చెప్తున్నాను. నేను బలంగా ఇంత గట్టిగా నమ్ముతున్నానంటే ఆలోచించండి. జస్ట్ 1 year ఆఫ్ యువర్ డెడికేషన్ అండ్ 1 year ఆఫ్ యువర్ షేర్ టైమ్, దట్స్ ఇట్. సో మీరు మాస్టర్స్ అవుతారు కరెంట్ అఫైర్స్లో. ట్రస్ట్ మీ ఆన్ దట్, రైట్? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ఫుల్ హిందూ అనాలిసిస్ కూడా మీకు కోర్స్లో జాయిన్ అయితే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.